కేంటీవీ రైతు ప్రేక్షకులు నమస్కారం. మనం ఇప్పుడు చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉన్నాము. మనతో పాటు అగ్రికామ్ ఓనర్ సైఫ్ గారు మనతో పాటు ఉన్నారు. మామూలుగా మిల్కింగ్ మిషన్ అంటే చాలా అనుమానాలు ఉన్నాయి రైతులకు, ఎందుకంటే డైరీ ఫామ్ దాంట్లో చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఈ ఎక్విప్మెంట్ విషయంకి వచ్చేందుకు ఫారెన్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇండియాలో చాలా తక్కువ మంది ఇప్పుడే దీని గురించి బాగా తెలుసుకొని యూజ్ చేస్తున్నారు. దీని గురించి సందేహాలు ఇప్పుడు సైఫ్ గారిని అడిగి తీర్చుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. చెప్పండి సార్, ఈ మిల్కింగ్ మిషన్ అంటే చాలామందికి అసలు తీస్తుందా, పని చేస్తుందా, అసలు బఫెలో అయితే అసలు తీసుకుంటుంది, అది ఇబ్బంది పడుతున్నాయని విన్నాం సార్. కౌస్లో అయితే కొంచెం ఈజీగానే నడుస్తుంది, కానీ బఫెలోలో కష్టంగా ఉంది. అసలు ఇది మనం వాడచ్చా సార్? యాక్చువల్గా మిల్కింగ్ మిషన్స్ మీరు అడిగింది కరెక్టే. దీని గురించి తెలియని వాళ్ళు కాదు, ఇంతకుముందు తెలియనప్పుడు మేము కూడా అలాగనే అనుకున్నారు. అయ్యో బ్లడ్ వచ్చేస్తుంది, ఇది కష్టమైపోతుంది, ఇది అయిపోతుంది. బట్ ఇది చాలా సేఫ్ కంపేర్ టు చేత్తో పిండుతాం కదా మనం, దానికంటే చాలా సేఫ్. ఎలా సేఫ్ అంటే మనం చేత్తో ప్రెషర్ పెట్టి లాగుతాం, పంపింగ్ చేసేది అంతే. మనము ఏదైనా ప్రతి ఒక్కరు ఏదైనా చిన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీ చెక్ చేసుకుంటే ఆ పల్స్ అట్లా ప్రెషర్ కు అది ప్రెస్ చేస్తుంటారు, సేమ్ అదే టైప్ లో పంపింగ్ చేస్తుంటది అంతే. కొంచెం అది హాయిగానే ఉంటుంది. ఒకసారి అలవాటు పడిందంటే ఇంక మీకు అదే ఇంకా ఓకే. సో అపోహ అనేది చాలా రాంగ్. తెలియనప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ, బట్ మేము అలవాటు చేసి చూపించినాక డెమో చూపించి ఒకసారి తీసుకున్న తర్వాత ఆ రైతును చూసి మళ్ళీ మా దగ్గర చాలా మంది వస్తారు. ఫస్ట్ టైం ఆ ఏరియాలో ఎవరు చూడని రైతుకి అయితే చాలా అపోహలు ఉంటాయి. ఒక విలేజ్ లో ఒకరు తీసుకున్న తర్వాత ఇంకొకరు అట్లా వస్తుంది. సార్, ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులు కానీ జెర్సీ ఆవులు కానీ ఇది ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ పాలు ఇస్తాయి కాబట్టి వాటికి యూజ్ చేస్తారు. వాటికి అలవాటు కావడానికి ఏమైనా టైం తీసుకుంటాయి సార్? లేదండి, హెచ్ఎఫ్ ఆవులు కానీ జెర్సీ ఆవులు కానీ ఇమీడియట్ వాటికి పెట్టచ్చు. కానీ గేదెల విషయానికి వచ్చినప్పుడు, గేదెలు బర్రెలు ఇట్లా దీని విషయానికి వచ్చినప్పుడు అవి కొద్దిగా బెదిరే స్వభావం ఎక్కువ వాటికి. అందులోనూ పాలిచ్చే క్వాంటిటీ కూడా తక్కువ ఉంటుంది. మీకు హెచ్ఎఫ్ ఆవులు 10-15 లీటర్లు ఇచ్చేటప్పటికి ఇవి వచ్చేసి 5 లీటర్లు 6 లీటర్లకు వస్తాయండి. ఇదేంటంటే అంత త్వరగా అలవాటు పడవు మిషన్లకు. మినిమం మీకు 10 నుంచి 15 రోజులు తప్పకుండా తీసుకుంటాయి అవి. అలవాటు చేయాలి దానికి. తాడు కట్టేసో ఏదో చేయి పట్టుకోనో ఒక చేత్తో తాడు పట్టుకొని ఏదో చేసి వాళ్ళు అలవాటు చేస్తారు. చాలా మంది మా ఫార్మర్స్ ఉన్నారు. వన్స్ అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా అసలు హ్యాపీగా పాలిస్తాయి. సార్, ముఖ్యంగా దీని యూజ్ ఏంటంటే ఎక్కువ డైరీ ఫామ్లో ఈ ఆవులు కానీ బర్రెలు కానీ ఉన్న చోట కొంతమంది స్టాఫ్తో ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి చోట ఈ మిల్కింగ్ మిషన్ బాగా యూజ్ అవుతుంది అంటారా? మాన్యువల్ చేత్తో పాలు తీయాలంటే ఒక 10 లీటర్లు పాలు తీయాలనుకున్నప్పటికి 15 నిమిషాలు పైనే పడుతుంది మీకు ఒక్కొక్క ఆవు. దీనిలో ఎలా అంటే ఒక 10 లీటర్లు పాలు తీయడానికి మ్యాక్సిమం 3 నిమిషాలు 4 నిమిషాలు 3-4 నిమిషాల్లో తీసేస్తాం. అయితే మ్యాన్ పవర్ అంత ఎక్కువ అవసరం లేదు, ఒకరే ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు లేడీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకవేళ పన్నుల పైన ఆధారపడకుండా ఓనర్లు కూడా చేసుకోవచ్చు. ఇంకొక ఇది ఏంటంటే దీంట్లో కొంచెం పాలు ఉంటే చేతితో తీసేస్తుంటారు. మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ మా కస్టమర్స్ చెప్పడం ఏంటంటే చేతుల్లో వస్తున్నాయి, పాలు తీసి చేతుల్లో వస్తున్నాయి. కొంతమంది ఫింగర్స్ చూపిస్తారు, కొంతమంది మాకు చెప్తారు ఈ వేళ్ళు కొద్దిగా ఇబ్బంది వస్తుంది మాకు పాలు తీసి, దాంతో ఇబ్బంది ఉందనేసి. వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఇది పాలు మనం ఇది అటాచ్ చేస్తాం కదా, అంటే ఎంత లిమిట్లో ఆగిపోతుంది సార్ ఇది పాలు? ట్రాన్స్పరెంట్ దీంట్లో మనకు తెలిసిపోతుంది. ఇన్ కేస్ మీరు దానికి పెట్టేసి ఒక 10 minutes 5 minutes ఏదో పని ఉండి మర్చిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటుంది, ఆగేస్తుంది. ఇప్పుడు మన వేలు ఉందో చేయి ఉందో ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే ఒక 10 నిమిషాలు ఏమవుతుంది, ఏమవుతుంది అంతే. పాలు తీసుకొని ఇంకా జస్ట్ ప్రెస్సింగ్ పాలు ఉండే వరకు వచ్చేస్తుంది. ఓకే. పాలు అయిపోయిన తర్వాత పంపింగ్ అనేది కంప్రెస్ అనేది ఉంటుంది, లైట్గా ఉంటుందిలే కానీ అట్లానే. బట్ ఎటువంటి హాని ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే సార్, మామూలుగా ఇక్కడ చూస్తున్నాం కదా క్యాన్, ఇది ఎన్ని లీటర్లు పడుతుంది సార్? ఇది 25 లీటర్స్ అండి. 25 లీటర్స్. ఇది ఎన్ని ఆవులకు అటాచ్మెంట్ చేయొచ్చు సార్ ఇది? సార్, దీంట్లో మిల్కింగ్ మిషన్స్లో వచ్చేసి 3 మోడల్స్ ఉంటాయి. ఒకటి నానో టైప్ మోడల్ అంటారు. నానో అంటే ఎవరైతే చిన్న ఫార్మర్ ఒక 4-5 ఆవుల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళకు నానో మోడల్ అంటాము. అవి ఈ మోడల్స్ అనమాట. ఓకే. ఇది ఎలా వస్తుందంటే ఇది చూడండి, దీనికి పంపు ఉంది కదా, దీనికి పంపు మోటార్ 2 కలిపి ఉంటాయి అన్నమాట.
పంపు మోటారు కలిపి ఉంటాయి. ఇది వచ్చేసి ఇది నానో టైప్ అంటారు దీన్ని, నానో ప్లస్ మోడల్. ఇది ఎలా ఉంటుంది, ఇది స్టార్టింగ్ ప్రైస్, ఇది చిన్న రైతుల కోసం. ఇది ఎలా అంటే మోటారు పంపు రెండు ఒకే యూనిట్గా వచ్చేస్తాయి, ఒకే యూనిట్గా వచ్చేస్తాయి అన్నమాట. మోటారు పంపు కలిపి వస్తాయి. ఓకే. ఇంకా ఇది దీని తర్వాత వేరే మోడల్స్కి వెళ్ళినప్పుడు పంపు సపరేటు, మోటార్ సపరేట్ వస్తుంది, బెల్ట్ ద్వారా డ్రైవ్ సప్లై అవుతుంది, ఆ విధంగా ఉంటాయి అనమాట. ఈ మోడల్లో ఎట్లా అంటే చిన్న ఫార్మర్స్ కోసం ఇది చేయొచ్చు. ఇంతకు ముందు ఈ మోడల్ వచ్చేసి ఓన్లీ ఇంతే ఇచ్చేవాళ్ళం మనం, ఓన్లీ కరెంట్ మీదనే ఆధారపడి చేసుకునేది. ఇప్పుడు దీన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం ఈ మోడల్లో దీనికి ఇంజన్ కూడా ఇస్తున్నాం మనం. ఓకే, కరెంట్ లేనప్పుడు. ఇది వచ్చేసి మీకు 20,500 అవుతుంది. ఇంజన్ వచ్చేసి ఇంకా యాజ్ పర్ 5,250కే ఇస్తున్నాం. సో దీని తర్వాత ఇంకొక మోడల్ ఉంటుంది, ఈ టైప్ వస్తుంది అనమాట. ఈ టైప్ వస్తుంది మీకు, మోటార్ సపరేట్ పంపు సపరేట్ వస్తుంది. దీని నుంచి ఇంకా బెల్ట్ డ్రైవ్ వస్తుంది. మోటార్ వచ్చేసి బెల్ట్ తిప్పుతూ ఉంటుంది. ఇది మిల్కింగ్ మిషన్ యూనిట్, ఇది అంతే. మీకు అడిషనల్ అటాచ్మెంట్స్ ఏమైనా కావాలంటే లైక్ ఇంజన్ ఎప్పుడన్నా కరెంట్ లేనప్పుడు పిండుకోవడానికి ఇంజన్ పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది హెచ్టిపి షెడ్ వాష్ చేసుకోవడానికి, ఆవులు వాష్ చేసుకోవడానికి, దీనికైనా ఇది ఉపయోగపడుతుంది. సో ఈ 3-in-1 అటాచ్మెంట్గా అయినా 3-in-1 అటాచ్మెంట్ ఎప్పుడైనా కానీ 3-in-1 అటాచ్మెంట్ అంటే ఈ ఫుల్ సెట్ వచ్చేస్తుంది. ఈ అటాచ్మెంట్ ఈ సెట్ తో పాటు అటాచ్మెంట్స్ వచ్చేసి 10,500 ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఇది ఇంజను, ఈ వాషింగ్ కిట్ రెండు కావాలనుకున్నప్పుడు 10,500 ఎక్స్ట్రా అవుతుంది. లేకపోతే మాకు ఇవి వద్దు, ఓన్లీ మిల్కింగ్ సెట్ కావాలంటే దీని ప్రైస్ సపరేట్ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ సెమీ ప్రొఫెషనల్ మోడల్ ఉంటుంది, అది వచ్చేసి 350 LPM పంప్ వస్తుంది. 350 LPM ఇది వచ్చేసి మనకు 200 LPM వస్తుంది దీంట్లో. నానోలో 200 వస్తుంది. నెక్స్ట్ మోడల్ వచ్చేసి 350 LPM వస్తుంది. 350 LPM పంప్ వచ్చేసి మీకు ఇదే మాదిరిగా బెల్ట్ డ్రైవ్ వస్తుంది, పంపు సపరేటు, మీకు మోటార్ సపరేట్ వస్తుంది. సో ఆ 350 LPM పంపు ప్రైస్ వచ్చేసి మీకు 26,500 ఒక మోడల్ ఉంటుంది. దాంట్లో మోటార్ ఇంకోటి ఉంటుంది 2 HP మోటార్ అనేసి, 2 HP మోటార్ ఇస్తే 28,500 ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 2 HP మోటార్, 2 HP మోటారు 650 LPM పంప్. ఇది 650 LPM, 650 LPM. మీకు 200 LPM, 350 LPM, 650 LPM, ఈ 3 వేరియంట్స్ పెట్టాము. ఎక్కువ ఆవులు ఉండే వాటి పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అవును, ఎక్కువ ఉంటాయి. అవును సార్. దీని క్లీనింగ్ ఎలా సార్? ఇది క్లీనింగ్ చేసి ఎలా చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలా అనేది ఎప్పుడైతే మేము మిషన్ సప్లై చేస్తామో ఇన్స్టాలేషన్ కోసం మా స్టాఫ్ వెళ్తారు. ఓకే సార్. మా స్టాఫ్ వెళ్తారు. ఒకసారి ఒక పూట వాళ్ళకు పాలు తీసిచ్చి ఎలా పాలు తీయాలి, నిప్పల్స్ ఎలా కనెక్ట్ చేయాలి, వాటికి మళ్ళీ ఎలా రిమూవ్ చేయాలి, ప్రెషర్ ఎంత ఉండాలి, ఇవన్నీ కరెక్ట్ గా చెప్పేసి క్లీనింగ్ ఎట్లా చేయాలి, ఆయిల్ చేంజ్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేసి క్లియర్ చేసుకొని వస్తారు. సార్ ఈ మిల్కింగ్ మిషన్స్ చాలా కంపెనీలు మనం చూస్తుంటాము. అగ్రికామ్ లో అసలు దీని ప్రత్యేకత ఏంటి? మీరు ఏమి ఆఫర్లు ఇస్తున్నారు? ఏదైతే అగ్రికామ్ బ్రాండ్ మిల్కింగ్ మిషన్స్ ఏవైతే వస్తున్నాయో దాంట్లో ఇవన్నీ ఒక స్పేర్స్ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇవి ఉన్నాయి, నిపల్ సెట్స్, లైనర్ సెట్ అంటారు దీన్ని. ఇవన్నీ మెలాస్టివ్ వస్తాయి మాకు. లైక్ పల్సలేటర్ ఉంది, మెలాస్టివ్ వస్తాయి. మెలాస్టివ్ అనేది ఒక టాప్ బ్రాండ్, అది మిల్కింగ్ ఇండస్ట్రీలో. సో టాప్ క్వాలిటీ యాక్సెసరీస్ అండ్ స్పేర్స్ మేము యూజ్ చేస్తాము. మిల్కింగ్ మిషన్స్ కానీ ఇంజన్స్ కానీ 1 year వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం మనం. 1 year మ్యాక్సిమం ఇండస్ట్రీలో ఇప్పుడు మిల్కింగ్ మిషన్స్ చాలా మంది ఇస్తున్నారు. వాళ్ళు మిల్కింగ్ మిషన్ ఇవ్వడం వరకే. ఇప్పుడు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా మీ అడ్రస్ చెప్తే వాళ్ళు పంపించవచ్చు, ఏదైనా చేయొచ్చు. మనిషిని పంపించి మీకు ఒక పూట పాలు తీసి ఇచ్చే రకం కాదు. ఇప్పుడు మనకు అదర్ మిషనరీ ఉంది, చాఫ్ కటర్ కానీ బ్రష్ కటర్ కానీ, ఇలాంటి మిషనరీ మీరు ఏ టైంలో పోయినా అది ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఇది అలా కాదు, మీరు పాలు తీసే టైంకి రావాలి, అదే టైంకి రావాలి కరెక్ట్. సో అది డెడికేటెడ్గా దానికోసమే ప్లాన్ చేసుకోవాలి. పొద్దున్న టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఒక టైం మిస్ అయినా మళ్ళీ నెక్స్ట్ టైం వరకు వెయిట్ చేసి. సో ఆ స్పెషాలిటీ అది మేము చేస్తున్నాం, అలాంటి సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే మీకు దానికి వేరే కంపెనీకి ఆ తేడా ఉంది డెఫినెట్లీ 100%. అవును సార్. దీని పవర్ కన్జంప్షన్ అంటే సింగిల్ ఫేసా డబుల్ ఫేసా ఎలా ఉండాలి దీనికి? సార్ ఇది మొత్తం వచ్చేది మొత్తం సింగిల్ ఫేసే. ఇది సింగిల్ ఫేసే. అయితే ఆంధ్రాలో
మా నెట్వర్క్ ఆంధ్ర తెలంగాణ మొత్తం ఉంటుంది. బట్ ఆంధ్ర ఫార్మర్స్ ఎవరైతే మా ఫార్మర్స్ వాళ్ళకందరికీ సింగిల్ ఫేస్లో నో ఇష్యూ. సింగిల్ అయితే తెలంగాణ విషయానికి వస్తే మ్యాక్సిమం వచ్చేసి బావుల కాడ షెడ్ల కాడనే ఉంటాయి. అక్కడైతే ఎక్కువ 3 ఫేజ్ కరెంటే అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా మాకు 3 ఫేజ్ కావాలి అంటే 3 ఫేజ్ మోటార్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మోడిఫికేషన్ సరిపోతుంది. ఓకే. మోడిఫికేషన్ మా దగ్గర ఉంటాయి. మీ దగ్గర ఉంటాయి. సింగిల్ ఫేజ్ తీసేసి 3 ఫేజ్ ఇస్తారు. ఆ 3 ఫేజ్ మోటార్ అనేది మీకు మోనోబ్లాక్ లో రాదు, స్టార్టింగ్ మోడల్లో రాదు, ఎంట్రీ లెవెల్ మోడల్లో రాదు. 350 LPM, 650 LPM, 450 LPM ఇట్లా పెద్ద సైజులో వస్తాయి. ఓకే. ఓకే. అదే ఈ నానోలు అయితే రాదు. ఎందుకంటే మోనోబ్లాక్ పంపు. ఓకే. సార్ మరి దీని డెలివరీ సిస్టమ్ ఎలా ఉంది సార్? ఎలా పంపిస్తారు? ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళు మాకు వాట్సాప్ ద్వారా వాళ్ళ ఆధార్ కార్డు సెండ్ చేస్తారు. మేము వాళ్ళకు ఇన్వైట్ చేసి పంపిస్తాం అనమాట. వన్స్ వాళ్ళకు రీచ్ అయిన తర్వాత వాళ్ళకు దగ్గరలో ఉన్న ఊరికి వెళ్తుంది. అది ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి ఉంటుందో అక్కడికి, అక్కడి నుంచి ఫార్మర్ తీసుకెళ్తారు. మా స్టాఫ్ వెళ్ళి వాళ్ళకి చూపించేసి మళ్ళీ పేమెంట్ క్లియర్ చేసుకుంటున్నాం. చూశారు కదండి సైఫ్ గారి మాటల్లో. మామూలుగా మనకు మిల్కింగ్ మిషన్ అంటేనే చాలా సందేహాలు ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూకి ముందు సారు ఒక్కొక్కటిగా అసలు డెలివరీ సిస్టమ్, ఇంటికి సప్లై అంటే ట్రాన్స్పోర్ట్లో వేసే వరకు స్టార్టింగ్లో మనం ఎలా పెట్టుకోవాలి, ఆవులను ఎలా అలవాటు చేయాలి, ఎలా పెట్టుకోవాలి, మొత్తం కరెంట్ ఫేజ్ దగ్గర నుంచి కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకున్న సందేహాలు తీరిపోయినట్లే ఓవరాల్గా మొత్తం అన్నీ. ఎందుకంటే ఎక్కువ డౌట్లు ఉంటాయి మనకు మిల్కింగ్ మిషన్ అంటే, మిగిలిన వాటిపైన డౌట్లు ఉండవు. కాబట్టి మీరు వీళ్ళ సర్వీస్ ఎంప్లాయీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అక్కడికి వచ్చి అది పాలిచ్చే టైంలోనే వచ్చి ఇదంతా మీకు ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తారు. మీకు ఏమన్నా సందేహాలు ఉన్నా వాళ్ళ ఎంప్లాయీ వచ్చి అక్కడికి తీరుస్తారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.